నమస్కారం. మనము నిన్నటితోటి శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రములోని మహాలక్ష్మి యొక్క 108 నామాలను, అవి శ్లోక రూపంలో ఉన్నాయి కదా, వాటి అర్థాలను శ్లోక రూపంలో ఉన్నవి మనము నేర్చుకున్నాము. ఆ నామాలన్నీ అయిపోయిన తర్వాత మహాలక్ష్మివి 2 ధ్యాన శ్లోకాలు ఉన్నాయి. ఇవాళొకటి, రేపొకటి, ఆ 2 కూడా నేర్చుకున్న తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రము యొక్క ఫలశ్రుతిని కూడా నేర్చుకుందాము. అంటే ఇది పారాయణ చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో అందులో ఉంటాయన్నమాట. ఇవాళ మనము నేర్చుకోబోయే ధ్యాన శ్లోకము మహాలక్ష్మిది. దాదాపుగా చాలామందికి తెలిసే ఉంటుంది. దాని అర్థాన్ని కూడా మనము నేర్చుకుందాం ఇవాళ. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం. తనయాం అంటే ఏంటి? కుమార్తె, పుత్రిక కదా. ఎవరి పుత్రిక? మహాలక్ష్మి పాల సముద్రము నుండి ఉద్భవించింది కదా. పాల సముద్రుడి యొక్క పుత్రిక. శ్రీరంగధామేశ్వరీం, శ్రీరంగధామమున కొలువై ఉన్నది. దాసీభూత సమస్త దేవవనితాం, సమస్తమైనటువంటి భూతగణములు, దేవతలు అందరూ కూడా సేవించునది. లోకైక దీపాంకురాం, ఎటువంటిది మహాలక్ష్మిట? సకల లోకములకు దీపము వంటిదిట. శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం, విష్ణువు వక్షస్థలమున నివసించునది. బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు ఇత్యాది దేవతలందరికీ కూడాను కటాక్షము వలన మాత్రమే వైభవము, లబ్ధి కూడాను ప్రసాదించునది. త్రైలోక్య కుటుంబినీం, త్రైలోక్యం అంటే 3 లోకాలు, 3 లోకములను కుటుంబముగా కలది. సరసిజాం, కమలములో జన్మించినది. ముకుంద ప్రియాం, ముకుందుని ప్రియపత్ని, విష్ణుమూర్తి యొక్క ప్రియపత్ని కదా. వందే, అటువంటి మహాలక్ష్మికి వందనము. ఓ లక్ష్మీదేవి, నీకు నమస్కారము. శ్లోకం మొత్తము చదువుదాము. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. మహాలక్ష్మికి నమస్కరిస్తున్నాను. ఎటువంటి మహాలక్ష్మికి నమస్కరిస్తున్నాను? పాల సముద్రుడి యొక్క పుత్రిక, శ్రీరంగధామమున కొలువై ఉన్నది. సమస్త భూత గణములు మరియు దేవతలు సేవించునది. సకల లోకములకు దీపము వంటిది. విష్ణువు వక్షస్థలమున నివసించునది. బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు ఇత్యాది దేవతలందరికీ కూడా కటాక్షము వలన మాత్రమే వైభవము, లబ్ధి కూడాను ప్రసాదించునది. 3 లోకములను కుటుంబముగా కలది. కమలములో జన్మించినది. ముకుందుని ప్రియపత్ని అయినటువంటి ఓ లక్ష్మీదేవి, నీకు నమస్కారము. అటువంటి మహాలక్ష్మికి నమస్కారము. రేపు 2వ ధ్యాన శ్లోకం కూడా నేర్చుకుందాము. నమస్కారం.